त्र्यंबके देवी नारायणि नमोस्तुते। यत्र योगेश्वर कृष्णो पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो ध्रुवाणि तिर्मम तिर्मः। ओम श्री लक्ष्मीनारायणाभ्यां नमः। उमा महेश्वराभ्यां नमः। शची पुरंदराभ्यां नमः। अरुंधति वशिष्ठाभ्यां नमः। గ్రామ దేవతాభ్యో నమః। మీ యొక్క గ్రామ దేవతను మనసులో ప్రార్థన చేసుకోండి. కుల దేవతాభ్యో నమః. ఇంటి దేవుని మనసులో ప్రార్థన చేసుకోండి. శ్రీమాతా పితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. గంట శబ్దం చేయండి. ఆగమర్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం కురు గంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఓం భోదీప బ్రహ్మ రూపేణ సర్వేషాం హృది సంస్థః అతాం స్థాపయామద్య జ్ఞానమాపాకురుః. पृथ्वी त्वया धृता लोका देवीं विष्णुना धृतः त्वञ्जयामान् देवीं पवित्रं गुरुजासनं. ओम प्राणानाचम्य आ कलशं నీళ్ళతో ఇట్లా రెండేళ్ళు అద్ది కళ్ళు తుడుచుకోండి. నేత్ర ప్రాణానాచమ్య. ఓం కేశవాయ స్వహ. ఓం నారాయణాయ స్వహ. ఓం మాధవాయ స్వహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. दामोदराय नमः. ओम संकर्षणाय नमः. ओम अधोक्षताय नमः. ओम नारसिंहाय नमः. ओम अच्युताय नमः. ओम जनार्दनाय नमः. हरहे नमः. श्रीकृष्णाय नमः. ముక్కు పట్టుకొని కుడి ముక్కు బంద్ చేసి ఎడమ ముక్కు ద్వారా కడుపు నిండా గాలి పీల్చుకొని చక్కగా కూర్చొని నిటారుగా కుడి ముక్కు ద్వారా వదిలేయండి. అలా 3 సార్లు వదిలేస్తే ప్రాణాయామం అంటాం. మనం ఈ పూజ చేసుకునేంత వరకు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనంతమైనటువంటి శక్తిని అందజేస్తుంది. ओम प्राणायामः विनियोगः. ओम भुः ओम भुवः वंजनः वंतपः वन्तस्वत्रवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मा भोज्यद्रसोऽमृतं ब्रह्म भोर्भस्वरं मम అనుకోండి అందరూ. उपात्त दुर्दक्षय द्वार परमेश्वर प्रीत्यर्थे शुभे शोभने मंगल मुहूर्ते श्वेत वराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बुद्वीपे भरतवर्षे भरतखण्डे पेरोहण दक्षिण दिग्भागे श्रीशैलस्य वायु प्रदेशे कृष्णा गोदावरी और मध्य प्रदेशे अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन विश्वावसुनाम संवत्सरे दक्षिणायने आश्वीज मासे चविति तिथौ वासरे शुभ नक्षत्रपकरणेश विशिष्टायां शुभतिथौ. ఎవరి గోత్రం వాళ్ళు మనసులో అనుకోండి. వారి భర్త పేరు యజమాని, భార్య పేరు, పిల్లల పేర్లు మనసులో అనుకొని సహ కుటుంబానాం అని చెప్పుకోండి. అందరి వస్తాయి. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం అష్టైశ్వర్యాభి వృద్ధ్యర్థం వంశాభి వృద్ధ్యర్థం సకల కార్యానుకూల సిద్ధ్యర్థం మమ శరీరే సమస్త పీడా పరిహారార్థం దేహారోగ్య సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మ రాశి నామ నక్షత్ర నామ రాశి ఏ గ్రహ అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత అనుకూలత్వ సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవత ప్రీత్యర్థే ఉన్నత విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అనుకూల అన్యోన్య దాంపత్య సిద్ధ్యర్థం ఉన్నత సత్సంతాన సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యావశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార సాయంకాల ప్రదోష పూజ కరిష్యే. అక్షతల నీళ్లు ప్లేట్లోకి వదిలేసేయండి.
కలశానికి గంధం కుంకుమ బొట్టు పెట్టేసేసి కలశంలో గంధము పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వు వేసి చేయి ముయ్యండి. ఓం కలశముఖ్య విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుందరః ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితః ఆయాంతు దేవ పూజార్థం సర్వదుర్గక్షయకారకః కలశోదకేన పూజా ద్రవ్యాణి గంగై చ యమునై చ గోదావరి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ పువ్వు తీసుకొని మీరు తెచ్చినటువంటి ఈ యొక్క పూజా ద్రవ్యాల మీద జలకరించి మీ మీద కూడా జలకరించుకోండి, ఆ దేవుడి మీద కూడా జలకరించండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థోపిదః యస్మరేత్ పుండరీకాక్షం సవాక్యాభ్యంతర శుచిః తదంగత్వేన శ్రీ మహాగణపతి ఆరాధనం చ కరిష్యే. ఓం గణానాం త్వా గణపతిగుం వవామహే కవిం కవీనాం పవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్వన్నోదవిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రథమతయే నమో అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ వరదమూర్తయే నమో నమః. ఓం సుముఖశ్చైకదంతశ్చ గజకర్ణికలంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతోర్గణాధ్యక్షోపాల చంద్రో గజాననః ఉగ్రదండస్వరూపకర్ణహీరంబ స్కంద షోడశైతాని నామాని యత్పడే శృణుయాదపి విద్యారంభే వివాహ ప్రవేశే సంగ్రామేషు విఘ్నస్తస్య న జాయతే. ఏకదంతాయ విద్మహే శూర్పకర్ణాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వేదోక్త సువర్ణమంత్రం సమర్పయామి. శ్రీ మహాగణపతి దేవతాభ్య నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. సువర్ణ రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ముందర ఉన్నటువంటి గణపతి మీద అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. పాదయహోపాద్యం సమర్పయామి. ఉద్దరిని తీసుకొని నీళ్ళు ఇట్లా 3 సార్లు చూపించి వదిలేసేయండి. ఓం పాదయోపాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధ జీలకర్ర ఇవ్వకండి, చూపించడం. ఉద్దరేణి ఉంది కదా అక్కడ చెంచా గ్లాసులో, అది తీసుకొని ఇలా నీళ్లు చూపించి కిందికి వదిలేయడం. అలా 3 సార్లు చూపించడం అంటే జీలకరించడం అంటే స్నానం చేయించడం అవుతుంది. చూపించడం అంటే మన ఎదురుగా వచ్చినటువంటి కూర్చుని ఉన్నటువంటి అమ్మవారికి పాదయోపాద్యం అంటే కాళ్ళు కడిగేయడం, హస్తయో అర్ఘ్యం అంటే చేతులు కడిగేయడం. పెళ్లిలో మనం వరపూజ పిల్లగానికి చేయరు తల్లిదండ్రులు, అట్లా మన ఎదురుగా వచ్చినటువంటి అప్పుడేమో శ్రీ మహావిష్ణువుగా వరుణ్ణి మనం కొలుస్తాం. ఇక్కడ అమ్మవారు సాక్షాత్ మన ముందర సింహాసనం వేసుకొని కూర్చున్నది. ఆమె వచ్చిన ఆమెకు మనం పాదాలు కడగాలి, చేతులు కడగాలి, బొట్టు పెట్టాలి, స్నానం చేయించాలి, అలంకారం చేయించాలి. అవన్నీ షోడశోపచార పూజలు అంటారు. అట్లా మనం 3 సార్లు నీళ్లు చూపిస్తున్నామంటే ఒకసారి చూపించినప్పుడు పాదాలు కడుగుతున్నట్టుగా భావించుకోవాలి. రెండోసారి చూపించినప్పుడు ఆమె చేతులు కడిగించినట్టు. హస్తౌ ప్రక్షాళ్య. బయట నుంచి తిరిగి వస్తే పిల్లలు చేతులు కడుక్కొని రాడని మనం కాళ్ళు చేతులు కడుక్కొని రాడని అట్లా చేతులు కడిగేయడం. ముఖే ఆచమనీయం సమర్పయామంటే అమ్మవారి యొక్క ముఖాన్ని మనం కడిగించినట్టు. తర్వాత ఇప్పుడు శుద్ధోదక స్నానం చేయించండి. పువ్వు తీసుకొని ఇప్పుడు ఆమెకు స్నానం అంటే ఏదో మనం పువ్వుతో చిలకరిస్తున్నట్టుగా భావించకుండా మనకు దేవతలకు స్నానాలు ఎట్లా చేయిస్తారు? ఒక బంగారు పళ్ళెం ఉంటుంది, పళ్ళెంలో కల్లి నీళ్లు వస్తే ఇట్లా బొర్రల కల్లి మనం షవర్ స్నానం చేస్తాం కదా, అది మంగళకరం. ఇప్పుడు పెళ్ళిళ్ళ సంగీతాన్ని అది హల్దీ అని చేస్తున్నారు కదా, అది కరెక్ట్ అనమాట. అట్లా అమ్మవారికి అట్లా చేస్తున్నట్టుగా మనం భావించాలి. అట్లా మనం జీలకరిస్తున్నప్పుడు అట్లా అంటే అవన్నీ మనం భావించుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రత్యక్షంగా అమ్మవారు మన ఎదురుగా కూర్చుంటే ఆమె ప్రత్యక్ష సేవలు అందించినట్లయితే మనకు దేవుడు అమ్మవారు ప్రత్యక్షమైనట్టే లెక్క అనమాట. అట్లా ఏకాగ్రత అనేది అట్లా కుదురుతుంది మనకు దాని మీద. ఓం ఆపోహిష్టమయోపవస్తారమూర్జే నిదారమహేరణాయ శిక్షసేం యోష్మరోతస్య భాజయతేన ఉషతీర్వదస్మ. గణపతికే మనం జయించేది, అమ్మవారు కూడా కాదు. ఆపోహిష్టమయోపవస్తారమూర్జే నిదారమహేరణాయ శిక్షసేం యోష్మరోతస్య భాజయతేన ఉషతీర్వదస్మ ఆరంగమావం ఆపోజన యదాచన. పంచామృతంతో జయించండి గణపతికి. ఓం ఆప్యాయస్వ సమేతే విశ్వతస్వపృష్ణీయం భవ వాజస్వ సంగతే ఇది క్షీరం దది క్రావర్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినోముఖగరత్ప్రణ ఆయుషుగుం దారిషత్ శుక్రమషి తేజోవతి వచిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిః మధువా తరుతయతే మధుమామ్నో వనస్పతిర్మధుమాకుమస్తు సూర్యమాద్విర్గావో భవంతురః ఇది పవస్యాయ దివ్యాయ జన్మనేం స్వాదుర్మిత్రాయ వరుణాయ వాహవే బృహస్పతి అదాభ్యః. టెంకాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో
దాంట్లోకే పట్టండి పంచామృతంలోకి. యా ఫలనేర్యా ఫల పుష్పా పుష్పా యాశ్చ పుష్పణి ఏ బృహస్పతి వృంతాగం ముంచద్వగం సహ నారీకేళ ఫలోదక స్నానం సమర్పయామి. మొత్తం నీళ్లు దాంట్లో బట్టి ఊరికి కొబ్బరి చిప్పలు ఉన్నాయి, ఊరికి 2 చుక్కలు ఇట్లా జీలకరించండి. శ్రీ మహాగణపతి దేవతాభ్యర్మః నారీకేళ ఫలోదక స్నానం సమర్పయామి. తర్వాత మళ్ళీ కలశం నీళ్ళతో మళ్ళీ చేయించండి. ఆ కొబ్బరి చిప్పలు పక్కకు పట్టేసేసేయండి. ఓం తత్సం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాది భేషజం షన్నో అస్తు ద్విపదే శంచ దుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అభివస్త్రాం సమర్పయామి. ఒత్తిపత్తి ఉన్నట్టయితే గణపతికి ఒత్తిపత్తి పెట్టండి, లేదంటే అక్షతలు వేసి ఒత్తిపత్తి పెడుతున్నట్టుగా భావించి వేసేసేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. పూలు కాదు ఒత్తిపత్తి నేను చెప్పింది, లేదంటే అక్షతలు వేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం బలమస్తు తేజః. గంధం జీలకరించండి. గంధద్వారాంధ్రాదర్శాం నిత్యపుష్టాంకరిష్ణమీశ్వరగిం సర్వభూతానాం తామిపాక్వయే శ్రియం దివ్య చందనం సమర్పయామి. కుంకుమాందర్శయామి. పసుపు కుంకుమ. ఆయనేదే పరాయణే దుర్వారోహంతు పుష్పణి మరి ద్రాక్ష పుండరీకారుడి సముద్ర గృహే ఇమే సువర్ణ పుష్పాణిం సమర్పయామి. ఇప్పుడు పూలు పెడుతున్నాడు. ఓం గం గణపతయే నమః అనుకుంటూ పూలు వేస్తున్నాడు. మీరు కూడా మనసులో ఓం గం గణపతయే నమః అనుకోండి కింద ఉన్నవాళ్ళు. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధూపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హిరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణిం సమర్పయామి. ధూపం 2 అగరబత్తీలు వెలిగించండి. ఓం మనస్పతం దివ్యయాగ్రయ దేవానాం ధూపోయం ప్రతివ్రతాం ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. అక్కడ కొట్టినటువంటి కొబ్బరి చిప్పలతో పాటు ఏదైనా పండు ఉంటే పండు కూడా నైవేద్యం పెట్టండి. ఓం ప్రోక్షాపర సస్య అక్కడ ముందర పెట్టి నీళ్లు ప్రోక్షణ చేయండి. దాని మీద చేసి దేవుడికి చూపించండి తినమని. ఓం ప్రోక్షాపర సస్య. ఓం భోర్ భోస్వహవంత స్తోత్రవరే నింబర్గో దివస్యదివిహిం దియో యోన ప్రచోదయాత్మా భోజ్యోద్రస్వామృతం బ్రహ్మ భోర్భస్వరం అమృతాపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వహ. ఓం ఉదానాయ స్వం సమానాయ స్వం బ్రహ్మణ్యై స్వహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ 3 సార్లు నీళ్లు చూపించి వదిలేయాలి. మళ్ళీ ఇక్కడ 3 సార్లు ఎందుకు స్వామి అంటేనంటే అన్నం తిన్న తర్వాత పిల్లలకు చేయి కడగాలి కదా. చేయి కడగకపోతే అట్లే ఉంటుంది, చేయి పట్టుకొని కూర్చుంటాడు ఆయన, అందువరకు చేయి కడగాలి. రెండోసారి మళ్ళీ మూతి కడిగియాలి. మనం పిల్లలకు మూతి ఎట్లా కడిగిస్తాం అట్లా ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి అంటే ఆయనకు మనకు నీళ్లు తాపడం అన్నట్టు. అట్లా మధ్య మధ్యలో మనకు కారం అయితే నీళ్ళు ఎట్లా తాగుతామో అట్లా మనం ఎట్లా చేస్తామో దేవుడికి ఉపచారాలు కూడా అదే విధంగానే చేయాలన్నమాట. అట్లా దాన్నే షోడశోపచారాలు, మొత్తం 16 రకాలైనటువంటి ఉపచారాలు మనం చేయడం. అట్లా మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. ముఖ ప్రక్షాళయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఆయనకు నైవేద్యం, దేవుడికి నైవేద్యం పెట్టిండు. తర్వాత ఏం చేయాలి? దక్షిణ తాంబూలం ఇవ్వాలి. అట్లా ఆయనకు దక్షిణ వేసుకొని తాంబూలం ఇస్తే ఆ వినాయకుడు నువ్వు ఇచ్చినటువంటి తాంబూలం నవ్వులితే ఆ నోరంతా ఎర్రగా అయినట్టుగా నువ్వు భావించాలి. భావించినప్పుడే ఆయనకు నువ్వు తాంబూలం ఇచ్చినటువంటి తాంబూలం ఫలిస్తుందట. అట్లా ఓం శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. సువర్ణ దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. 2 తమలపాకులు, పోకలు, 1 చిల్లర పైసా ఉంటే పెట్టి అక్షతలు వేసి నమస్కారం చేయండి. పూగి ఫలై నాగవల్లి దళైర్యుక్తం ముక్త చుండేన సమాయుక్తం సువర్ణ దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. మంగళ హారతికి దీపం. హారతి ఇవ్వండి గణపతికి.
ఓం హిరణ్యపాత్రం మధ పూర్ణో దదాతి మధ వ్యోసాన్నితి యజమానస్య ఆయుష్టేదో దదాతి శ్రీ మహాగణపతి దేవత పిరుగు మంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనంతరం శుద్ధ ఆచమణయం సమర్పయామి. పువ్వు తీసుకొని నీళ్ళు ఇట్లా చూపించి దాని మీద దేవుడికి చేతితో చూపించి మీరు నమస్కారం చేసుకోండి. జయ బలో గణేష్ మహారాజ్ కి, జయ బలో గజానంద్ మహారాజ్ కి. మళ్ళీ అక్షంతలు తీసుకొని గణపతిని మళ్ళీ ప్రార్థన చేసుకోండి. ఓం సుముఖశ్చేకదంతశ్చ గజకర్ణికలంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతోర్గణాధ్యక్షోపాల చంద్రో గజాననః ఉగ్రతుండశూర్పకర్ణహేరంబ స్కంద షోడశైతానినామాని యత్పటే శృణుయాదపి విద్యారంభే వివాహ ప్రవేశే సంగ్రామేషు విఘ్నస్తస్య న జాయతే. ఏకదంతాయ విద్మహే శూర్పకర్ణాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వేదోక్త సువర్ణ మంత్రం సమర్పయామి. మీరు చేసుకున్నటువంటి ఈ యొక్క గణపతి పూజలో ఏమైనా లోపం ఉంటే క్షమించమని ప్రార్థన చేసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తు మే. ఆనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మిక సుప్రీతో సుప్రసన్న వరదో భవతు. అక్షితలు ఆ గణపతి మీద వేసి నమస్కారం చేసి ఆ గణపతి మీద ఉన్నటువంటి పువ్వులు ఆడవాళ్ళు తలలో పెట్టుకొని అక్షితలు తల మీద వేసుకోండి. మీరు గణపతి ప్రసాదం శిరసా గృణామి. శతమూలా శతాంకురా శరదు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. ఈ యొక్క గణపతి అక్షితలు తలలో పెట్టుకోవడం వల్ల మనకు శతమూలా శతాంకురం అంటే 100 రకాలైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలు తొలగిపోయి మనకు చెడు స్వప్నాలు దుస్వప్నాలు రాకుండా ఉంటాయట. ఆ గణపతి వల్ల కానీ అమ్మవారు కానీ పూజ చేసిన తర్వాత ప్రసాదం అట్లా. ఇప్పుడు అక్షతల చేతులు పట్టుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. ఓం అరుణాం కరుణాతరంగితాక్షం ధృత భాషాంకుశ పుష్పబాణజాపాం అణిమాద్ విరావృతం మయూకై అహమిత్యేవి భావయే భవానీం ధ్యాయేది పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయితాక్షిం హేమవాం పీతవస్త్రాం కర్కలిత సద్దిమపద్మాం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల శృణుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విళేపరిమలిక చుంబీ కస్తూరికాం సమంత హసితేక్షణాం సరజాపపాశాంకుశం అశేష జన్మోహనిమోభూషణాం శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవతాభ్య నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. సువర్ణరత్నఖచిత సింహాసనం సమర్పయామి. అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు నీళ్లు సేమ్ ఇప్పటిలాగానే 3 సార్లు ఉద్దరేణితో, పువ్వుతో కాదు ఉద్దరేణితో నీళ్లు తీసుకొని చూపించండి. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమణీయం సమర్పయామి. శుద్ధాచమణీయం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఔపచారిక స్నానం. ఇప్పుడు మళ్ళీ స్నానం చేయించండి కలశం నీళ్ళతో. ఓం హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవాహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమద్దం హస్తనాద ప్రభోదినిం శ్రియం దేవీముపాక్వయే శిర్మా దేవీ చూస్తాం కాంసో అస్మితాం పంచామృతంతో కాంసో అస్మితాం హిరణ్య ప్రాకార మార్తాజ్వలంతీం తృప్తాంతర్పయంతిం పద్మే స్థితం పద్మవర్ణాం తామిపాక్వయే శ్రియం ఆప్యాయస్వ సమేతే విశ్వతస్వామవృష్ణీయం భవా వాజస్సంగది క్షీరం దది క్రవర్ణోకారిశం జిష్ణోరస్వస్య వాజినః శురాభినోముఖకరత్ప్రణాయిషుగం దారిషత్ శుక్రమషి తేజోవతి వచ్చేత్రేణ పవిత్రేణ వసో సూర్యస్తరశ్మిః మధువాతరుతయతే మధుమామ్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యమాద్విర్గావో భవంతునః इति भवस्याय दिव्याय जन्मने स्वादुष्पवत्याय दिव्याय जन्मने स्वादुर्मित्राय वरुणाय वाहवे बृहस्पतिदाभ्यः मल्ली కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో స్నానం చేయించండి. యాఫల నేర్యాఫల పుష్ప పుష్పాయాశ్చ పుష్పనే బృహస్పతి భృంతాగుంచద్వగం వసః నారీకేళ ఫలోదక శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి లలితా దేవత నారీకేళ ఫలోదక స్నానం సమర్పయామి. సువర్ణ పుష్పాణిం సమర్పయామి. పుష్పమాలాం సమర్పయామి. సాంబ్రాణి పొగ వేసిండ్రా? వేస్తున్నారా? వేయాలనా? ఓం మనస్పతిర్దివ్యయాగ్రయ దేవానాం ధూపోయం ప్రతిగతాం ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. సాక్షాత్ దీపం దర్శయామి.
నైవేద్యం కింద మీరు నైవేద్యం పెట్టేది పెడుతున్నాడు అట్లా. ఓం ప్రోక్షాపరశస్య ఓం భోర్భోస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మా భోజ్యోతిరసామృతం బ్రహ్మ భోర్భోస్వరం అమృతావస్త్రణమసి ఓం ప్రాణాయ స్వహ ఓం ఉదానాయ స్వహ ఓం సమానాయ స్వహం బ్రహ్మణ్యాయ స్వహ మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి. హారతి ఇచ్చినప్పుడు అట్లే ఉండని, చీకటనే హారతి ఇవ్వండి, అమ్మవారు మంచిగా కనబడుతుంది గర్భగుడిలో ఇచ్చినట్టు. తాంబూలం పెట్టండి, మధ్య మధ్య పానీయం 3 సార్లు నీళ్లు చూపించి వదిలేసి మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి సిద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః పంచభక్ష భోజ్యలైః మహానైవేద్యం సమర్పయామి. తాంబూలం తమలపాకులు పెట్టండి. పూగి ఫలైనాగవళ్ళీదలై యుక్తం ముక్తాచూర్ణేన సమాయుక్తం సువర్ణ దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. ఎదురుగా వచ్చి హారతి ఇవ్వకండి, సైడ్కే నిలబడి ఇవ్వండి. ఈ పక్క వాళ్ళు ఈ పక్క ఇవ్వండి, ఆ పక్క వాళ్ళు ఆ పక్క ఇస్తారు. ఒకసారి ఎదురుగా నిలబడకండి, పక్కకు జరగండి అమ్మా, సైడ్ నుంచి జరగ నాకు అడ్డం వస్తే. ఓం హిరణ్యపాత్రం మదవ్యోసాన్నితి ఏకదైవ యజమానస్య ఆయుష్ేదో దదాతి మదవ్యోసాన్నితి ఏకదైవ యజమానస్య ఆయుష్ేదో దదాతి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రేయకాంతాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనిలయాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూర్జాయ సార్వభౌమాయ మంగళం. ఓం రాజాదిరాజాయ ప్రసన్న సాహినే నమో భజం వై శ్రవణాయ కూర్మహే. సమే కింద కూడా చూపించాలి, కింద అమ్మవారు కూడా కనపడాలి. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్పురాణమహాంతస్య భూతేషు గుహాయామి శ్రోతు త్వం యజ్ఞస్వం ప్రజాపతిః మా భోజ్యోతిరసోమృతం బ్రహ్మ భోర్భోస్వరం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నీళ్లు చూపించి నమస్కారం చేయించి అందరికి చూపించండి. జై బలో దుర్గా మాతా की జై బలో జగదంబ పాలిని మాతా की జై బలో మహాలక్ష్మి మాతా की జై బలో మహాకాళీ మాతా की జై బలో మహాసరస్వతి మాతా की. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అందరూ కూడా నమస్కారం చేసుకొని ఎదురుగా నిలబడకూడదు. ఎవరైనా ఒక శివుడికి తప్ప ఎదురుగా నిలబడి నమస్కారం చేసే అధికారం ఎవరికి లేదు. సైడ్ నుంచే దండం పెట్టుకోవాలి, సైడ్ నుంచే మొక్కాలి. ఎదురుగా నిలబడితే అమ్మవారి యొక్క శక్తి మనకు చాలదు. అమ్మ ప్రదక్షిణం చేయండి, అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఇచ్చేసి ఫస్ట్ ప్రదక్షిణం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవం త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరీ. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. సమస్త రాజోపచార గీతోపచార పూజోపచార పూజాం సమర్పయామి. మీరు చేసుకున్నటువంటి పూజలో ఉన్న లోపం ఉంటే క్షమించమని ప్రార్థన చేసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవా పరిపూర్ణం దదాస్తుతే. ఆనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ భగవాన్ సర్వాత్మిక సుప్రీతో సుప్రసన్న వరదో భవతు. మీరు చేసినటువంటి పూజలో ఉన్న లోపం ఉంటే క్షమించమని ప్రార్థన చేసి అక్షంతలు నమస్కారం చేసుకొని మళ్ళీ ఒకసారి అక్షంతలు వదిలిపెట్టండి. ఎస్ఎస్ భక్త్యాదితమో పూజాక్రియాదీశూన్యతాం సంపూర్ణతాం.